ఆరాధన కొరకు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అండి మనం కొన్ని మాటలు ధ్యానించుకొని ఆ తర్వాత ఆత్మతో సత్యముతో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కీర్తనలు 105వ అధ్యాయం. నూట 5వ అధ్యాయము 43వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 105వ అధ్యాయము 43వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోనూ ఏలుపలికి రప్పించెను. మరోసారి చదువుకుందాం. ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకునే వారిని ఉత్సాహముతోనూ ఏలపలికి రప్పించెను. ఆత్మ సాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకున్న మా ప్రభువా, గొప్ప దేవుడిగా, సర్వాధికారిగా, సర్వ సృష్టికర్తగా మాకుండి మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తున్న దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్న మా ప్రభువా, ఈ దినము నా తండ్రి నీ పరిశుద్ధ దినాన ఈ రీతిగా నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని సిద్ధపరిచినందుకు కూడా స్తోత్రాలు ప్రభువా. ఇప్పటి వరకు ఈ పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు. నీ వాక్య భాగంలో ప్రవేశిస్తుండగా నువ్వే జ్ఞాపకం చేసుకుని కనికరించి నన్ను నీ అర్హమైన పాత్రగా నన్ను బలపరిచి వాడుకయ్యా. నీ మాటలు నా నోట ఉంచుము. పరిశుద్ధమైన మాటలు, శక్తి కలిగిన మాటలు నా నోట ఉంచి నువ్వే మా ప్రభువా నా తండ్రి నీ బిడలైన వారికి అర్థమవులాగిన కృప చూపించి చక్కగా నా తండ్రి ఆరాధించడానికి కృప చూపించవలసిందిగా వేడుకుంటూ యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. బైబిల్ కీర్తనలు 105వ అధ్యాయము 43వ వచనంలో రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట, ఆయన తన ప్రజలను ఎట్లా తీసుకొచ్చాడండి? సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహముతోనూ వెలుపలికి రప్పించెను. ప్రియులారా, ఈయన ఈ దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు తన ప్రజల విషయంలో ఏ విధంగా పట్టింపు కలిగి ఉన్నాడో, తన ప్రజల విషయంలో తన ప్రజల యందు అంటే దేవుని జనుల యందు సంతోషించాలని, జనుల యందు ఆనందించాలని, జనుల యందు ఉత్సాహంతో ఉండాలని ఆయన మానవుడి విషయమై ఆయన సంతోషించడానికి, ఆనందించడానికి ఆయన తన ప్రజలైన వారిని ఎక్కడికి రప్పించాడంటే వెలుపలకి రప్పించెను. అంటే ఆయన నామానికి కీర్తి తెచ్చుకోవడానికి, ఆయన నామానికి మహిమ తెచ్చుకోవడానికి, ఆయన సంతోషించడానికి ఆయన ఈ రీతిగా ఈ మానవుడు గనక ఈ రీతిగా ఎలుపులకు తీసుకురాకపోతే మానవుడు యందు ఆ దేవునికి ఏమాత్రం కూడా ఏముండదండి, సంతోషం ఉండదు. ఈ మానవు యందు దేవునికి ఏమాత్రం కూడా సంతోషం ఉండదని ఈ మానవుడిని నీచులైన మానవుడిని ఏం చేశాడంటే సంతోషముతో బయటకు తీసుకొచ్చాడంట. వీళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు? ఎలాంటి స్థితిలో ఉంటే ఎలపలికి
ఆయన తీసుకుని వచ్చినాడు అంటే రండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉండి యోబు గ్రంథము 33వ అధ్యాయం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 28వ వచనం చదవండి. 33వ అధ్యాయము 28వ వచనము. కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించున్నాడు, నా జీవము ఎలుగును చూచుతున్నది. ఇక్కడ ప్రియులారా రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించున్నాడు, నా జీవము వెలుగును ఏం చేస్తుందండి? చూచుతున్నది. అంటే లెక్క అయితే మానవుడు ఎలాంటి విధానంలో జీవిస్తున్నాడంటే కోపములోనికి ఏమవుతున్నాడమ్మా? దిగిపోతున్నాడు. అంటే కోపములోనికి, ఒక అగాధమైన కోపములోనికి మానవుడు ఏమవుతున్నాడంటే దిగిపోతున్నాడు. ఎందుకు దిగిపోతాడండి? మానవుడు ఎందుకు దిగిపోతున్నాడు? మానవుడి యొక్క ఏముంది? మానవుల్లో పాపం ఉంది, అంతే కదా? మానవుల్లో పాపం ఉంది కనుక, మానవుల్లో పాపం ఉంది కనుక ఆ పాపమును బట్టి మానవుడు ఏమవుతాడంటే కోపములోనికి దిగిపోతున్నప్పుడు, ఇక్కడ ఈ మాట ఎవరు అన్నారండి? ఈ మాట ఎవరు అన్నారు? యోబు గారు అన్నాడు. ఏమన్నాడు? కోపంలోకి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించున్నాడు, నా జీవము వెలుగును. అది విమోచించిన తర్వాత ఇప్పుడు యోబు యొక్క జీవము ఎవరిని చూస్తుందండి? దేని చూస్తుంది? వెలుగును చూస్తున్నాడు. అంటే ఒకప్పుడు మనం కూడా ఎలాంటి వారమై అంటే కోపములోనికి దిగిపోయిన వారిని, కోపములో ఉన్నంటి వారిని. అలా ఇంకో మాట కూడా ఉందండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో. 2వ మాటకు వచ్చేసరికి కీర్తన గ్రంథము 103వ అధ్యాయం. అది మనకు తెలిసిన భాగమే. 103వ అధ్యాయం ఏముంది? 103వ అధ్యాయము 4వ వచనం చదవండి. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణాకటాక్షములు నీకు కిరీటముగా ఉంచుతున్నాడు. ఇక్కడ రాయకూడదు వచ్చిన మాట 2వ మాటకు వచ్చే, ఒక మాట వచ్చేసే కల్లా మొదటి మాటల వల్ల కోపంలోనికి మానవుడు ఏమవుతున్నాడు? దిగిపోతున్నాడు. అట్టి మానవుడు ఏం చేసాడు? దేవాది దేవుడు జీవమనే వెలుగులోనికి, నా జీవము వెలుగును చూస్తుంది అన్నాడు. ఇక్కడేమన్నాడు? సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు, కరుణాకటాక్షములో నీకేమిచ్చాడమ్మా? చూడండి, ఒక్కొక్క మాటకు ఒక్కొక్క అర్థం కనబడుతుంది మనకి. అక్కడ ఏం కనబడుతుందంటే కోపం కాడల్లా కిందకు వచ్చేసరికి నా జీవము వెలుగును చూస్తుంది అన్నాడు. ఇక్కడ సమాధి కాడకు వచ్చేసరికి సమాధి నుండి నా ప్రాణం విమోచించి ఆయన ఏమిచ్చాడండి? కరుణాకటాక్షములో నీకేమిచ్చాడు? కిరీటం. ఒకటల్లా మొట్టమొదటి ఏం కనబడుతుందంటే కోపం కనబడుతుంది. దాని తర్వాత ఏం కనబడుతుందంటే జీవపు వెలుగు కనబడుతుంది. రెండోది ఏం కనబడుతుంది? సమాధి కనబడుతుంది. దాని కింద ఏం కనబడుతుంది? కిరీటం కనబడుతుంది. ఈ అన్నిటికీ ఈ కిరీటం రావడానికి కారణము ఏంటంటే సమాధిలోనికి ఎవరు దిగిపోతున్నారు? కోపంలోకి ఎవరు దిగిపోతున్నారంటే సమాధిలోనికి మనమే దిగిపోతున్నాం, కోపంలోనికి మనమే దిగిపోతున్నాం. అలాంటి వారిని దేవుడు ఏం చేశాడంటే విమోచించిన వాడిగా ఉన్నాడు. ప్రియులారా, నిన్ను నన్ను ఆయన విమోచించకపోతే ఈనాడు నీకు నాకు నేను వెలుగును చూసేవాళ్ళమే కాదు. ఆయన నిన్ను నన్ను కూడా సమాధిలో విమోచించకపోతే నీకు నాకు కూడా కరుణాకటాక్ష కిరీటము దేవుడు అనుగ్రహించేవాడే కాదు. ఇంకేం రాయబడుతూ వచ్చింది? 3వ మాటకు వచ్చేసరికి యోబు గ్రంథము. రండి, యోబు గ్రంథము 33వ అధ్యాయం 24వ వచనం చదవండి. 33:24 యోబు గ్రంథము
దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వారిని విడిపించును, ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. ప్రియులారా, ఇక్కడ ఏం దొరికింది? మానవుడికి ప్రాయశ్చిత్తం దొరికింది. ఎక్కడున్నా వ్యక్తి? ఎక్కడున్నాడు? పాతాళములో ఉన్నాడు. పాతాళములో ఉన్న వ్యక్తి కల్లా ప్రాయశ్చిత్తం దొరికింది. కోపంలో ఉన్న వ్యక్తి కల్లా జీవపు వెలుగు దొరికింది. సమాధిలో ఉన్న వ్యక్తి కల్లా కిరీటము దొరికింది. చూడండి, దేవుడు ఎలాంటి దేవుడు అంటే గొప్ప దేవుడు. ఆయన నీ నా పాపముల బట్టి నువ్వు కోపములోకి వెళ్ళిపోతున్నప్పుడు, సమాధిలోనికి వెళ్ళినప్పుడు, పాతాళములోకి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొనకపోతే ఈనాడు నువ్వు వెలుగులో ఉండేవాడు కాదు, నేను కూడా వెలుగులో ఉండేవాళ్ళు కాదు. నీకు నాకు ప్రాయశ్చిత్తం దొరికేదే కాదు. అవునా? ప్రాయశ్చిత్తం దొరికేదే కాదు. మూడవది, కిరీటము కూడా దొరికేది కాదు. కరుణా కటాక్షములో ఏమనుగ్రహించాడండి? కిరీటము. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు అండి! మానవుల ఎల్లా ఎంత ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడో, మానవుల ఎల్లా ఎంత దయ కలిగిన వాడుగా ఉన్నాడో, మానవుడి ఎల్లా ఎంత కరుణా కటాక్షములు ఆయన కరుణ మన పైన ఉందో నిజంగా చెప్పుకోవటానికి, దేవుని గురించి చెప్పుకోవడానికి ఎలా కట్టలేమండి. ఏమ్మా, యేసుప్రభువు మన ఏడలు చేసిన కార్యాలు వెలకట్టగలుగుతామా? డబ్బునన్నా, ఒక ఆస్తి, ఒక ల్యాండ్ నన్ను వెలకట్టగలుగుతామో, ఒక పొలాన్ని వెలకట్టగలుగుతామో, ఒక మనిషినన్ను వెలకట్టగలుగుతామో, లేకపోతే ఇంకా అనేకమైన ఉంది వాటినైనా ఎలకట్టగలుగుతాం. కానీ ఒక వాహనాన్ని ఎలకట్టగలుగుతాం, దీన్నైనా ఎలకట్టగలుగుతాం. కానీ యేసుప్రభు యొక్క ప్రేమను ఏం చేయలేమండి? ఎలకట్టలేం. ఆయన ప్రేమ ఎలాంటిదో తెలుసా? మన తల ఎంట్రుకల కన్నా మించిన ప్రేమ. ప్రేమ అంత గొప్ప ప్రేమతో దేవుడు నిన్ను నన్ను ప్రేమించిన వాడు ఉన్నాడు. అంతేకాకుండా మానవుడు ఇంకా ఏ స్థితిలో ఉన్నాడై అంటే, మానవుడు ఏ స్థితిలో ఉన్నాడంటే, రండి కీర్తన గ్రంథము 80వ కీర్తన 3వ వచనం చదవండి. 80వ కీర్తన 3వ వచనము. దేవా, చెరలో నుండి మమ్మును రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. పిల్లరా, ఇక్కడ ఇంకో మాట, ఇక్కడ 4వ విషయానికి వచ్చేసరికి మానవుడు ఎక్కడ ఉన్నాడండి? ఎక్కడున్నాడు? చెరలో ఉన్నాడు. అమ్మ, మీకు అర్థమయ్యేటట్టే చెబుతున్నా. అర్థం కాని భాష నేను చెవట్లా, తెలుగు భాషే చెబుతున్నా. మలయాళం చెవట్లేదు, తమిళం చెవట్లేదు, కన్నడం చెవట్లేదు, లేకపోతే ఇంకేదేదో చెవట్లా, తెలుగే చెబుతున్నా కనుక మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. చెప్పే మాటలు అర్థం చేసుకుంటే ఆరాధన కూడా చక్కగా అర్థమయ్యేటట్టు ఆరాధన చేయొచ్చు. కనుక ఇక్కడ 4వ మాట వచ్చేసరికి ఏంటంటే చెరలో నుండి ఏం చేశాడమ్మా? మమ్మును రప్పించుము. 85వ కీర్తనలో మొదటి వచనంలో ఒక మాటను చదవండి. 85 మొదటి వచనము. యెహోవా, నీవు నీ దేశం ఎడల కటాక్షం చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనకకు రప్పించి ఉన్నావు. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఇక్కడ యాకోబు యొక్క కుటుంబ విషయంలో ఎలాగున్నాడండి? ఎలాగున్నాడు? యెహోవా, నీవు నీ దేశం ఎడల ఏం కలిగి ఉన్నాడండి? కటాక్షం చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని మరలా నీవు వెనకకు. చూశారా, ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిన? చెరకుపోయిన వారికి. 80వ కీర్తనలో మనం చూసాం కదా, ఏమని రాయబడిందమ్మా?
80వ కీర్తనలో 2వ భాగంలో ఏం రాయబడింది? కింద కింద భాగం, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ ప్రకాశం, నీ ముఖ కాంతి. ఇప్పుడు ఏం చేసేదమ్మా? ఎవరికి తన ముఖ కాంతిని ప్రకాశింపజేసింది? ఎవరికి? చెరలోనున్న వారికి. అది యాకోబు సంతతికి తర్వాత, యాకోబు సంతతి అంతా ఎక్కడ ఉన్నారని చెరలో ఉన్నారు. చెరలోనున్న వారిని అంట రప్పించి వారికి ఏం చేశాడమ్మా? మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ఏం చేశాడమ్మా? ప్రకాశింపునట్లు చేయమని చెప్తూ వచ్చినాడు. వీళ్ళరా, ఆయన ముఖకాంతి మన మీద ఎలాగుందంటే ప్రకాశిస్తూ వచ్చి. చూసారా దేవుని యొక్క విధానం ఎలాగుందంటే, ఆయన నిన్ను నన్ను కూడా తన ముఖకాంతిలో, అంటే ముఖకాంతిలో నిన్ను నన్ను కూడా ప్రకాశింప చేయాలని ఆయన ఇష్టపడిన వాడు ఉన్నారు కనుక చెరలో నుండి ఏం చేశారమ్మా? వెనకకు రప్పించాడు. చెరలోనున్న మనల్ని వెనక రప్పించాడు. అలాంటి గొప్ప దేవుడు అండి, అలాంటి గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడిని మనం ఏం చేయాలమంటే ఆరాధించి గణపరిచేవారిగా, మహింపరిచేవారిగా ఉండాలి. ఇది ఎన్నోదండి? 4. 5వది చూస్తే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏందో 20 వచ్చిన చదవండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 20 వచ్చినము. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉన్నట్టుకై ఐగుప్తు దేశంలో నుండి, ఆ ఇనప కొలిములో నుండి మిమ్మును రప్పించెను. వీళ్ళారా, ఎక్కడ నుండి రప్పించాడండి? ఇనప కొలిమి. కొలిమి ఎలాంటిదండి? కొలిమి కాలుతా ఉన్నది. ఎంత ఇనుము దాంట్లో వేస్తే ఎట్లా మెరిసిందో తెలుసా? అలాగే మనం కూడా ఇనప కొలిమిలో, ఐగుప్తేనే ఇనప కొలిమిలో ఉన్న నిన్ను నన్ను ఏం చేశాడమ్మా? రప్పించి, పైన ఉన్న మాట రప్పించి ఏం చేశాడు? స్వకీయ జనముగా ఉండుటకై. స్వకీయ జనముగా ఉండుటకై అంట నిన్ను నేను ఏం చేశాడమ్మా? ఇనప కొలిమిలో ఉండి రప్పించాడు. మొత్తం 5 విషయాలు చెబుతూ వచ్చా. మొట్టమొదటిది, ఇనప కొలిమిలో ఉన్నట్టు, కోపములో ఉన్నట్టు వారిని ఏం చేశాడమ్మా? చెప్పాలి మీరు. ఇప్పుడు వాక్యం అన్నారు, ఇప్పుడు పావుగా 20 నిమిషాలు అవుతుంది వాక్యం వింటాం. ఇప్పుడు 5 విషయాలు చెప్పా 20 నిమిషాల్లో. ఈ 5 విషయాల్లో మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు కోపములో ఉన్న వారిని ఏం చేశాడు? విమోచించి జీవపు వెలుగులోనికి రండి. వినాలి మీరు, ఆరాధన చేసేవాళ్ళు. మీరు మందిరానికి వచ్చిన తర్వాత చక్కగా జాగ్రత్తగా వినాలి. వింటేనే అర్థమైంది. కానీ నేను అడిగిన ప్రశ్నకు మీరు జవాబు చూడలేదంటే ఎట్లేదని అర్థం. అది. రెండో మాట ఏంటండి? సమాధిలోని నీ ప్రాణం విమోచించి ఏమిచ్చాడమ్మా? జీవ వెలిగిచ్చాడన్నా. కరుణా కటాక్షుల కిరీటం అవన్నీ అవసరం లేదు, కానీ మనకేమిచ్చాడమ్మా? కిరీటాన్ని ఇచ్చాడు. సమాధిలో నిన్ను నన్ను విమోచించి నీకు నాకు కిరీటం ఇచ్చాడు. మూడోది, పాతాళములో నిన్ను నన్ను ఏం చేశాడు? నిన్ను నన్ను విడిపించి ఏం చేశాడమ్మా? నీకు నాకేమొచ్చింది? ప్రాయశ్చిత్తం. గుర్తుపెట్టుకొని, ప్రాయశ్చిత్తము కలుగుతూ వచ్చింది. నాలుగోది, చెరలోనున్న వారికి, చెరలో నుండి వారిని విడిపించి ఏమిచ్చాడమ్మా? వారిని తన ముఖ కాంతిని ఏం చేశాడమ్మా? నీ పైన నా పైన ప్రకాశింపజేశాడు. ఐదోది, ఇనప కొలిమి లాంటి ఐగుప్తులో ఉన్న వారిని వెలపలికి రప్పించి ఏమిచ్చాడమ్మా? స్వకీయ జనముగా ఉండుటకై ఆయన నిన్ను నన్ను ఇనప కొలిమిలో ఉండి ఏం చేశాడమ్మా? వెలుపలికి రప్పిస్తూ వచ్చినాడు.
ఎంత గొప్ప దేవుడు అండి. ఈ గొప్ప దేవుడు ఈ యొక్క 5 అంతల యుధములో నుండి నిన్ను నన్ను పాప జీవితం అదంతా కూడా పాప జీవితంలో ఉన్న నిన్ను నన్ను 5 అంతల పాప జీవితం ఉంది, 5 అంతల ఆశీర్వాదం ఉంది. ఈ 5 అంతల ఆశీర్వాదము నీకు నాకు అనుగ్రహించడానికి ఆ దేవాది దేవుడు ఏమయ్యాడమ్మా అంటే యెషయా గ్రంథము, రండి యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17 వచ్చిన చదవండి. 38:17. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైన నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమనే గోతిలో నుండి ఇడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ. చూసారా, ఇప్పుడు ఏం చేశాడండి? ఈ పాపాలన్నీ కూడా ఈపు వెనక తట్టు. ఎవరికి? ఎవరి పాపాలు? కోపంలో ఉన్నవారి పాపాలు, సమాధిలో ఉన్న పాపాలు, పాతాళంలో ఉన్న వారి పాపాలు, చెరలో ఉన్న వారి పాపాలు, ఎనప కొలిపులో ఉన్న వారి పాపాలు. ఏం చేశాడమ్మా? ఈపు వెనక తట్టు ఉంచాడా, పారవేశాడా? చూశారా, ఈ దేవాది దేవుడు ఏం చేశాడంటే ఈపు వెనక తట్టు మన పాపములన్నీ కూడా ఏం చేశాడంటే పారవేశాడు. ఇసిరేస్తాం ఇట్లా, ఈపి మీద పెట్టుకోవటం అంటే ఇట్లా పెట్టుకుంటాం. ఈపి వెనక తట్టు ఏం చేశాడు? ఇట్లా ఇసిరేసాడు. అది మరలా కనబడుకోకుండా ఈపి వెనక తట్టు నేను ఆ పాపములన్నీ కూడా పారవేస్తూ వచ్చినాడు. అంటే ఇప్పుడు ఈ దేవుళ్ళో ఏముందమ్మా? నీపైన నాపైన ప్రేమ ఉంది. నీపైన నాపైన ప్రేమ ఉండబట్టి మన పాపాలన్నీ ఈపి వెనక తట్టి వేసేసి జీవపు ఎలుగుని అనుగ్రహించాడు, కరుణా కటాక్షి కిరీటం ఇచ్చాడు. 3వ చూస్తే ప్రాయశ్చిత్తం అనుగ్రహించాడు. 4వ చూస్తే అలా ముఖ కాంతి ప్రకాశింపజేశాడు. 5వది వచ్చేసరికి స్వకీయ జనముగా చేసుకుంటూ వచ్చాడు. పిల్లరా, ఇంత గొప్ప దేవుడిని ఈ ప్రపంచంలో, ఈ లోకములో వాడుకోవద్దు. ఇక్కడ కొడుత పెర కిండేషన్ ఏం చేశాడంటే దేవుడు ఏం చేశాడు? ఇవన్నీ కూడా మనకు 5 అంతల ఆశీర్వాదాలు ఇటాకి, ఈ 5 అంతల పాప సంబంధమైన అన్ని కూడా ఈ వెనక తట్టు పారవేస్తూ వచ్చినాడు. ఎంత గొప్ప దేవుడు! లోకములు ఎక్కడన్నా చూసావా? ఎన్నడన్నా విన్నావా? విన్నావంటే వినలా. దేవాది దేవుడు వచ్చాయంట, గొప్ప దేవుడు వచ్చాయంట, రాజాదిరాజు వచ్చాడంట. విమోచించి పాపాలను విమోచించి విడుదల చేసి సర్వోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త దేవుడు ఈ లోకానికి వచ్చాడంట. రండి రండి చూద్దాం అని చెప్పి అందరు పిలుచుకొచ్చింది ఒక ఆమె. ఎవరామె? అది ఈమె అందరు పిలుచుకొచ్చింది. అంట ఊర్లో ఉండాలి అందరినీ, ఈ పెరలో ఉన్నవారు అందరు పిలుచుకొచ్చింది. యెరూషలేములోనికి కొంతమందిని నడిపించింది, ఇంకో సంఘంలో కొంతమంది నడిపించింది. అయితే నిజమైన దేవుడు లోకరక్షకుని ఆమె కన్నులారా చూసింది. వాళ్ళందరూ కూడా ఏం చూపించింది? కన్నులారా యేసయ్య యొక్క మహిమను, యేసయ్య యొక్క కార్యాలు ఆమె చూపిస్తూ వచ్చిందండి. ఇంత గొప్ప దేవుడు నీకు నాకు ఉన్నాడు కనుక నిన్ను నన్ను విమోచించి విడుదల చేసి ఆయన కరుణా కటాక్షి మనపైన కిరీటం అనుగ్రహించి ఆ గొప్ప దేవుడు నీకోసం నా కోసము కలవరిసిలో మరణించి మన పాపములన్నీ ఆయన ఈపు వెనక తట్టు పారవేసుకున్న ఆ గొప్ప దేవుడిని మనం ఏం చేయాలమ్మా? ఆరాధించాలి. ఆ గొప్ప దేవుడిని ఆరాధించాలి. ఆ గొప్ప దేవుని నామాన్ని ఏం చేయాలమ్మా? మహింపరిచే వారికి ఉండాలి. అలాంటి గొప్ప దేవుని ఆరాధించడానికి దేవుడు ఇప్పుడు ఆయన అలాగూ నీ కోసం నా కోసం నీ పాపాలన్నీ నా పాపాలన్నీ ఈపు వెనక తట్టు పారవేసి ఇప్పుడు ఏం చేశాడు? ఆయన తన దగ్గరకు రప్పించుకున్నాడంట. యెషయా గ్రంథము 46వ అధ్యాయం
యెషయా గ్రంథము 46వ అధ్యాయము 13వ వచనం చదవండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 13వ వచనం. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు, నా రక్షణ ఆలస్యము. అది చాలమ్మా. ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే, నా నీతిని ఏం చేశారమ్మా? దగ్గరకు. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు నేను ఆ పాపాలన్నీ ఈపు తట్టు వెనక తట్టు పారవేసి ఇప్పుడు ఎక్కడ రప్పించాడు? నీతికి. అమ్మా, నీతి అంటే ఎవరు? యేసయ్యే. యేసు ప్రభు నీతన్నా కృపన్నా ఎవరు? యేసయ్యే. ఆ యేసయ్య దగ్గరికి, ఆ నీతి దగ్గరకు ఏం చేశాడమ్మా? రప్పించాడంట. ముందల్లా పాపాలు పారవేశాడు, తర్వాత ఏం చేశాడు? తన యొద్దకు రప్పించుకున్నాడు. రప్పించిన ఆయన ఏం చేశాడు? ఇంకా ఏం చేశాడండి? రక్షణ ఇచ్చాడు. రప్పించుకోవడం కూడా రక్షణే. అవన్నీ ఇచ్చేసాడు. అంటే పాపాలన్నీ ఈ వెనక తొట్టు పారేసాడు, తన యొద్దకు, తన ఇంటిలో తన యొద్దకు రప్పించుకున్నాడు. అంతేకాకుండా మనకు ఇంకోటి ఇచ్చాడంట. ఏంటది? ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 9వ వచనం చదవండి. 26వ అధ్యాయం 9వ వచనము. ఈ స్థలమునకు మనలను చేర్చి, ఎక్కడికమ్మా? ఒక్క నిమిషం. ఎక్కడ చేర్చాడమ్మా? ఈ స్థలమునకు, ఈ స్థలానికి చేర్చాడంట. ఈ స్థలం ఎలాంటిది? ముందు అక్కడ ఆ పాయింట్ లోకి వెళ్ళవద్దు మీరు. ఈ స్థలం పాలు తేలు ప్రవహించే దేశం అంటే కూడా అది వేరు. ఈ స్థలానికి రప్పించాడంట. ఈ స్థలం ఎలాంటిదో తెలుసా? కీర్తన 84వ అధ్యాయం మొదలు వచ్చిన చదవండి. ఈ స్థలం ఎలాంటిది? లేకపోతే మీకు అర్థం కాకపోతే, నీ నివాసములు. అమ్మా, ఎక్కడ రప్పించాడు ఆయన? ఎక్కడ చేర్చాడు ఆయన? రమ్యమైన దానితో ఇది సంఖ్యాకాండంలో బాగా అర్థమయ్యే మాట ఒకటి ఉంది, చదవండి. సంఖ్యాకాండంలో 24వ అధ్యాయం. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 5వ వచనం. సంఖ్యాకాండము 24:5. అది బాగా అర్థమైంది మనకి. చదవండి. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాసములు ఎంత రమ్యమైనవి, వాగువలే అవి వ్యాపించి ఉన్నవి, నది తీరమందలి తోటవలెను, యెహోవా నాటిన అగురు చెట్టు వలెను, నీల యొద్దనున్న దేవదారు వృక్షములను అవి ఉన్నవి. ప్రియులారా, ఆయన నివాసములు ఎలాంటివండి చెప్పండి? ఎంతో రమ్యమైన వేరు, ఎంతో రమ్యమైన వేరు. దేవుడు నిన్ను నన్ను రమ్యమైన ఎక్కడ చేర్చాడు? రమ్యమైన స్థలం. ఎక్కడ చేర్చాడమ్మా? రమ్యమైన స్థలంలో చేర్చాడు. ఇప్పుడు చదువు. ఏది? ద్వితీయోపదేశకాండం 26:9 చదువు. ఈ స్థలమునకు అది పాలు తేనెలు ప్రవహించు. ఒక్కరు చదవండి. పాలు తేనెలు ప్రవహించు దేశం ఏం చేశాడమ్మా? వారికి ఇచ్చాను. ఎవరికి ఇచ్చాడు? రమ్యమైన స్థలంలోనికి తీసుకొచ్చాడు. ఈ రమ్యమైన స్థలం ఎలాంటిది తెలుసా? పాలు తేనెలు ప్రవహించు దేశం. చూశారా? ఈ గొప్ప దేవుడు అబ్బా ఎలాంటి స్థలంలోకి నిన్ను నన్ను తీసుకొచ్చాడో. పాడైన స్థలంలో ఉన్నవారిని, కోపంలో దిగిపోతూ, సమాధిలో దిగిపోతూ, పాతాళంలో దిగిపోతూ, చెరలోనికి ఉన్నవారిని, కొలిములో ఉన్నవారిని ఎలాంటి స్థలంలో తీసుకొచ్చాడంటే రమ్యమైన స్థలములోనికి చేర్చాడండి. మన పాపాలను ఈపు వెనక తట్టేసుకున్నాడంట. నీతికి దగ్గరగా రప్పించుకున్నాడంట. మూడోది స్థలములోనికి, రమ్యమైన స్థలములోనికి
ఎంతో రమ్యమైన స్థలములోనికి రప్పించుకున్నాడంట. 4వ చూస్తే ఆ పాలు తేనెలు ప్రవహించు దేశం. అంత పాలు తేనెలు ప్రవహించు దేశం. ఆ దేశం ఇప్పుడు మనం వెళ్ళలేదు కానీ అక్కడికి ఇశ్రాయేల్ ప్రజలందరూ పాలు తేనెలు ప్రవహించు దేశం. ఒక దినాన్ని వెళ్తాం మనం ఎక్కడికి? ఆ దేశం. ఏ దేశం? ఇశ్రాయేలుల్లా కనానును కూడా ఏ దేశం నడిపించాడు? ఐగుప్తుని కనానుకు నడిపించాడు. మనల్లా ఈ దేశంలోండి పరదేశం. ఎక్కడ? ఏ దేశం అది? పరదేశం. అందుకని పాట పాడతారు కదా, ఏమని? పరదేశులము. ఇలా నాకు రాదు ఆ పాట. అంటే ఎవరు మనము? ఈ లోకం ఇడితే ఏ దేశం వాళ్ళమే? అది ఆ నిరీక్షణ ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. ప్రభా, ఎంత గొప్ప దేవుడయ్యా! ఈ లోకంలో ఉన్నంత కాలం నన్ను ఆశీర్వదిస్తావు, ఈ రమ్యమైన స్థలములో ఇస్తావు, పాలు సేను ప్రవహించు దేశం లాంటి ఆ శ్రేష్టమైన ఆశీర్వాదం ఇచ్చావు అయ్యా. ఈ లోకం ఇడిస్తే నాకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే ఆ పరలోక దేశం. ఈ దేశం కన్నా ప్రాముఖ్యమైన దేశం ఏంటంటే పరలోక దేశం. ఈ ప్రపంచంలో ఉన్న ప్రాముఖ్యమైన దేశం ఏదంటారు? జేమ్స్ అని చెబుతాడు. ఏదన్నా ప్రాముఖ్యమైన దేశం అంటే ఈ దేశంలో ఈ లోకాటి ప్రాముఖ్యమైన దేశం అది. మనకి ఈ లోకం విడిస్తే, ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ దేశం మంచిది, ఈ దేశం మంచిది, ప్రాముఖ్యమైన దేశం అంటాం. కానీ ఈ లోకం విడిచిపెట్టి ఏ దేశం అంటే పరదేశం, పరలోక దేశం. ఆ దేశంలోకి ఉండటానికి దేవుడిని ముందుగానే నిన్ను నన్ను సిద్ధపరుస్తూ వచ్చినాడు. అందుకని ఆయనంట ఈ ప్రజల సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోనంట వెలపలికి నడిపించి. అంత గొప్ప దేవుడిని ఓ సహోదరుడు సహోదరి దగ్గరగా క్లుప్తంగా ప్రభుని ఆరాధించండి. ప్రభువా, నేను ఒకప్పుడు కోపంలో ఉన్నానయ్యా. అయ్యా, కోపంలో ఉన్న నన్ను మళ్ళీ ఎవరని చెబుతున్నా మీకు? అయ్యా, జీవపు వెలుగులోనికి నడిపించేవయ్యా. అయ్యా, సమాధిలో ఉన్న నాకు కరుణాకటాక్షల కిరీటం ఇచ్చేవయ్యా. అయ్యా, పాతాళంలో ఉన్న నాకు ప్రాయశ్చిత్తం కలగజేసేవయ్యా. చెరలో ఉన్న నన్ను రప్పించి ప్రభా నీ ముఖకాంతి ప్రకాశింపజేసేవయ్యా. ఇనప కొలిమిలో ఉన్న నన్ను దానిలోని విడిపించి ప్రభా స్వకీయ జనంగా చేసుకున్నావయ్యా. అయ్యా, నా పాపాలు చూస్తే లెక్కైతే నేను పాపాన్ని బట్టి నాకు మరణమే చరణమయ్యా. అయితే మరణానికి పాత్రకి చేయకోకుండా 500 ఆశీర్వాదాలు ఇచ్చావు. నా పాపాలని ఈపు వెనకతట్టు పారవేసుకున్నావు. నీతికి దగ్గరకు రప్పించుకున్నావయ్యా. ఈ స్థలం అంటే రమ్యమైన, ఎంతో రమ్యమైన స్థలములోనికి నన్ను చేర్చేవయ్యా. రమ్యమైన స్థలం అంటే మందిరంలోకి. అంతేకాదు ప్రభా, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చినట్లు నాకు కూడా ప్రభా ఈ లోకం ఇడిస్తే ఆ పరలోక రాజ్యం ఉన్నదని నిరీక్షణ నాకు ఇచ్చి ఇట్టి వాగ్దానం ద్వారా నన్ను బలపరుస్తున్న తండ్రిగా నాకున్నందుకు స్తోత్రాలని ఓ సహోదరుడు సహోదరి దగ్గరగా క్లుప్తంగా ప్రభుని ఆరాధించండి.